నరకాసురుడు నవగ్రహాలకు గొప్ప ఆలయం కట్టించాడు. ఆ ఆలయానికి రోజు దండం పెట్టుకున్నంతకాలం వాడికి చావు లేకుండా వరం ఇచ్చింది భూదేవి. అందుకే వాడు ఆ నవగ్రహాలకి దండం పెట్టాడు. పోయే కాలం వచ్చి కృష్ణుడితో దండయాత్రకి వెళ్ళినప్పుడు, కృష్ణుడి చంపడానికి వెళ్ళినప్పుడు మాత్రం పోడి నవగ్రహాలకు దండం పెట్టడం ఏమిటని వాటిని తిట్టి వెళ్ళాట, చచ్చిపోయాడు. నవగ్రహాలని తిడితే నవగ్రహ అనుగ్రహం లేకపోతే ఎంతటి వాడైనా నశించిపోతాడు అనడానికి ఉదాహరణ ఈ నరకాసురుడు ఒకడు. గ్రహాలు లోకశ్రేయస్సు కోసం పుట్టాయి. అందుకే ఏ గుళ్ళో అయినా నవగ్రహాలు ఉండవలసిందే. ఎంత గొప్పవాడైనా వాటికి అభిషేకం చేయవలసిందే. అది ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుడు చెప్పాడు, నా గుళ్ళోకి వచ్చిన ప్రతి వ్యక్తి నవగ్రహాలని భక్తితో గౌరవించి పూజించినట్టయితే వాళ్ళకి అప్పుడు నా సంపూర్ణ కటాక్షం వస్తుంది. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయకపోయినా నమస్కరించకపోయినా శివానుగ్రహం లభించదు. శివపురాణంలో ఉంది. శివుడు వాళ్ళకి ఆ వరం ఇచ్చాడు. ఎందుకంటే గ్రహాలు 9ంటిని శివుడే గ్రహాలుగా మార్చాడు కనుక. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇక మీద ఎప్పుడు గుళ్ళోకి వచ్చిన శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేశాక మరి ఎవరు చెప్పాడో కాళ్ళు కడుక్కోమని. కాళ్ళు కడుక్కోకూడదు. కడుక్కుంటే మీకు ఆ శక్తి పోయినట్టే. అసలు శాస్త్రంలో శివపురాణంలో కానీ లేక నవగ్రహానుగ్రహాలకు సంబంధించిన పుస్తకాల్లో కానీ వాళ్ళు మహాత్ములు కాళ్ళు కడుక్కోకుండా వెడితేనే మీకు సంపూర్ణ ఫలితం వస్తుందని చెప్పారు. ఒక్క శనివారం నాడు